మాటల్లో గమ్మత్తు, చేతల్లో చమక్కు. మంచి రైటర్, మంచి నటుడు, జబర్దస్త్ అశోక్. మిమ్మల్ని జబర్దస్త్ అశోక్ అని పిలిస్తే ఇష్టమా, లేదంటే ఆర్టిస్ట్ అశోక్ అని పిలిస్తే ఇష్టమా? ప్రేమగా ఎలా పిలిచినా ఓకే. అశోక్ అన్న పలికేస్తారా? మీరేమని పిలుస్తారు? అశోక్ అనే పిలుస్తా. అశోక్ అనే పిలుస్తారా? ఇంకంటే ముద్దుగా అన్న పిలుస్తారా ఏంటని? లేదులేండి, నేను అశోక్ అనే పిలుస్తా. ఈ జర్నీ అంతా ఇట్లా స్టార్ట్ అయింది. మా తాతయ్య గారు వాళ్ళ ఎవరైతే రూట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా నాటకాలు వేసేవారు అంటారు. నాటకాలు అంటే స్టేజ్ మీద నాటకాలు కదండి, బయట వస్తాం కదా నాటకాలు ఎక్కువ అని. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే, సో ఎవరినైతే నేను బ్రహ్మానందం గారిని అక్కడ చూసాను మా ఊర్లో, ఆయనే ఫోన్ చేసి నేను బ్రహ్మానందం గారిని మాట్లాడుతున్నానంటే సార్ అని చెప్పేసి ఎలా ఉంటుంది అసలు. పవన్ కళ్యాణ్ గారు మీకు అంత ఇష్టం అని చెప్తున్నారు కాబట్టి మొన్న ఎలక్షన్ లో ఎంత వరకు క్యాంపెయిన్ చేశారు? బాగా పిచ్చండి అసలు. ఎంత పిచ్చి అంటే మొన్న ఎలక్షన్లో పిఠాపురంలో ఫుల్ ఎండలో నేను 10 days తిరిగా. మాది గ్లాసు మాది కళ్యాణ్ అన్నయ్య, మా కళ్యాణ్ తమ్ముడు నుంచి ఓన్ చేసుకున్నాను అనమాట. ఏం ఆశించలేదు అనమాట. ఆయనతో చిరంజీవి గారితో ఫోటో ఉంది, నాగబాబు గారితో ఫోటో ఉంది నాకు, కానీ కళ్యాణ్ గారితో ఫోటో లేదు. ఎందుకంటే మనం అది ఆశించలేదు అనమాట. మీరు నా ప్రాణం, ఏం మాట్లాడతాను, ప్రాణం తమ్ముళ్ళు ఒకట, ప్రాణం వేరు తమ్ముళ్ళు తమ్ముళ్ళని చెప్తున్నాను కదా. హాయ్, హలో, నమస్తే, దిస్ ఈజ్ రత్న. వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే, చూడ్డానికి చీపురు పుల్లలా ఉంటాడు, కానీ అంటుకుంటే అగ్గిపుల్లలా అంటాడు. మాటల్లో గమ్మత్తు, చేతల్లో చమక్కు. మంచి రైటర్, మంచి నటుడు. ఇంకా లాగెందుకు, అతను ఎవరో చెప్పేస్తాను. జబర్దస్త్ అశోక్. హలో అశోక్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. కథ ఎండలు వచ్చేసినాయి కట, అంత హాయిగా లేవన్నమాట. ఎండలు ఎక్కువ ఉన్నాయి అంటారా? ఎస్. మిమ్మల్ని జబర్దస్త్ అశోక్ అని పిలిస్తే ఇష్టమా, లేదంటే ఆర్టిస్ట్ అశోక్ అని పిలిస్తే ఇష్టమా? యాక్చువల్లీ మీరేమని పిలుస్తారు మామూలుగా? జబర్దస్త్ అశోకే అంటాను నేను కదా. సో చాలామంది కూడా అంటే బయటికి వెళ్తే జబర్దస్త్ అశోక్ అంటే దానివల్లే గుర్తింపు వచ్చింది కదా. సో దానివల్ల అందరూ కూడా జబర్దస్త్ అశోక్ అనే అంటారు. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసినా కూడా అశోక్ అంటే లేదండి, దాని ముందు ఈ ట్యాగ్ ఏదైతే ఉందో అది తగిలిస్తే ఓ మీరా అని చెప్పేసి అంటారన్నమాట. గుర్తుపడతారు. గుర్తుపడతారు. ఎవరికైనా అంటే ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి కానీ హోటల్స్కి ఎవరికైనా ఫోన్ చేస్తే అందరూ ఎలా పిలుస్తారని కాదండి, మీకు ఎలా పిలిస్తే ఇష్టం? ప్రేమగా ఎలా పిలిచినా ఓకే. అశోక్ అన్న పలికేస్తారా? అశోక్ అన్న పలుకుతాను, పేరెంట్స్ పెట్టిన పేరు కదా. సో మెయిన్ అది. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇది యాడ్ చేశారు. సో ఎలా పిలిస్తే ఇంకా ఇష్టం. సో మీరేమని పిలుస్తారు? అశోక్ అనే పిలుస్తా. అశోక్ అనే పిలుస్తారా? ఇంకంటే ముద్దుగా అన్న పిలుస్తారా ఏంటని? లేదులేండి, నేను అశోక్ అనే పిలుస్తా. సరే, ఓకే. మిమ్మల్ని జబర్దస్త్లో చూస్తూనే ఉంటాం, స్కిట్లో కానీ ఈ మధ్య మూవీస్లో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు. రాయి సినిమాలో కూడా మేము మిమ్మల్ని చూసాం. సో దాని గురించి అంతా మాట్లాడడానికన్నా ముందు మనం అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ స్టడీస్ ఏంటి, ఎంతమంది సిబ్లింగ్స్, దీని గురించి ఒకసారి మాట్లాడేసుకుందామా? మీరు ఒకటి తర్వాత ఒకటి అడిగితే బాగుంటుంది. సరే, ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు, నేటివ్ ఎక్కడ? మా నెగిటివ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. అంటే ఇక్కడ తెలంగాణ సంబంధించి వాళ్ళకైతే మామూలుగా అమలాపురం అని చెప్పేస్తానండి. సో ఏపీ ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు మాత్రం అమలాపురం దగ్గర అప్పనపల్లి అని బాలబాలేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. యాక్చువల్గా ఆ బాలబాలేశ్వర స్వామి టెంపుల్లోనే ఫస్ట్ అన్నదానం స్టార్ట్ చేశారు అనమాట. అంటే తిరుపతి కన్నా ముందే అక్కడ స్టార్ట్ చేశారు. సో అప్పనపల్లి పక్కన పెదపట్నం అని అది మా ఊరు మాట. సో ఎవరైనా ఏపీ వెళ్తే మాత్రం పెదపట్నం, అప్పనపల్లి పక్కన పెదపట్నం అని చెప్తాను. మిగతా వాళ్ళందరికీ అమలాపురం అని చెప్తాను అనమాట. స్టడీస్ వచ్చేసి చాలా దారుణంగా ఉంటుంది మనది. ఎందుకు అంటే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అలా చదివాను అనమాట. 1 to 6 మా అమ్మమ్మ గారు ఊళ్ళో చదివానండి, పాస్టల్ బుల్లంక అని. అక్కడ చదివాను. మళ్ళీ 7 to ఇంటర్ ఇక్కడ హైదరాబాద్ దోలపల్లి అని గవర్నమెంట్ స్కూలు. ఇంటర్ వచ్చేసి ప్యాట్ని దగ్గర న్యూ గవర్నమెంట్ కాలేజ్ అని అక్కడ చదివాను. సో మళ్ళీ డిగ్రీకి మళ్ళీ మామిడి కుదురు అని దీప్తి కాలేజ్ అక్కడ చదివాను అనమాట. మీకు ఎంతమంది సిబ్లింగ్స్ అండి? యాక్చువల్గా నేను సిస్టర్ అండి. ఎక్కడ ఉంటారు పేరెంట్స్? పేరెంట్స్ కూడా ఇక్కడ హైదరాబాద్. నేను వాళ్ళతోనే ఫ్యామిలీ. సో సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు. అమలాపురంలో ఉన్న వ్యక్తి హైదరాబాద్కి వచ్చి ఈ విధంగా ఇంత టాలెంట్ జబర్దస్త్లో చూపిస్తాం, కామెడీ చేయడం, నలుగురిని నవ్వించడం, ఇక్కడ వరకు ఎట్లా ఈ జర్నీ అంతా ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్గా మాది పెదపట్నం అని చెప్పాను కదండి. సో మా తాతయ్య గారు వాళ్ళ ఎవరైతే రూట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా నాటకాలు వేసేవారు అంటారు, స్టేజ్ పర్ఫార్మెన్స్లు అలాగా. మా తాతయ్య గారు తర్వాత మా పేరెంట్స్కి రావాలి కదా, వాళ్ళకి రాలేదు. పేరెంట్స్కి మా పెద్దనాన్న గారికి వీళ్ళకి రాకుండా ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వచ్చింది. అంటే నాకు వచ్చింది అంటే ఇంట్రెస్ట్ వచ్చింది.
నాటకాలు అంటే స్టేజ్ మీద నాటకాలు కదండి, బయట వేస్తాం కదా ఆ నాటకాలు ఎక్కువ అని. కబడ్డీ మూవీ ఉంది కదా జగపతి బాబు గారు, సో ఆ మూవీ మా ఊర్లోనే షూట్ మొత్తం మా ఊర్లోనే చేశారండి. కబడ్డీ ఒకటి, పందెం, సో ఇవన్నీ కూడా మా ఊర్లోనే జరిగినాయి. సో బ్రహ్మానందం గారితో ఒక సీన్ ఉంటుంది అన్నమాట. గోదావరిని బ్రహ్మానందం గారు కాషాయం బట్టలు వేసుకుని చిన్న క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కొబ్బరి చిప్పించుకుని కొడతా ఉంటాడు అనమాట అందరు. నేను అక్కడ జనాలు మోసం చేసి సీన్ మాట అది. సో అప్పుడు నాకు తెలియదు, జస్ట్ నేను 5-6 years కిడ్ అనుకుంటా. సో తెలీదు ఏంటంటే తెలియదు కదా, జస్ట్ షూటింగ్. సో అవి చూసామాట. తర్వాత కొన్ని సంవత్సరాలకి అదే సీన్ నేను టీవీలో చూసాను, అంటే మనకు ఊహ తెలిసిన తర్వాత చూస్తే ఓహో ఇది కదా అని చెప్పేసి నాకు తెలిసి అక్కడ పడిందేమో బేజం మనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సో ఎవరినైతే నేను బ్రహ్మానందం గారిని అక్కడ చూసాను మా ఊర్లో, ఆయనే రాకెట్ రావు గారి ద్వారా కాన్ఫరెన్స్లో ఫోన్ చేసి అశోక్ అని పిలిస్తే ఎవరు అని చెప్పి రావు గారు చెప్పలేదు అనమాట. తర్వాత నేను బ్రహ్మానందం గారిని మాట్లాడుతున్నానంటే సార్ అని చెప్పేసి ఎలా ఉంటుంది అసలు అంటే ఒక టాప్ కమెడియన్ కాన్ఫరెన్స్లో ఫోన్లో ఉండి రేపు నా బర్త్డే రారా నువ్వు అని చెప్పేసి అంటే ఇంకా అసలు నైట్ నాకు నిద్ర పట్టలేదు అనమాట. అంటే అక్కడ చూసిన ఆయన కాషాయం బట్టల్లో ఇంటికి వెళ్ళటం నాకు అసలు భలే ఆశ్చర్యం అనిపించింది అనమాట. సో నేను అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. వెళ్ళారేంటండి అంటే నాకు నేనంటే ఎంత ఇష్టం అంటే ఆయనకి, నేను జబర్దస్త్ స్కిట్లో వేసే కొన్ని పంచ్ డైలాగులు ఉంటాయి కదా ఆయన చెప్తారు అనమాట. ఆయన నా పేరు పెట్టుకోవడమే నాకు అసలు ఏదో పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలా కాకుండా నేను వేసి పంచులు ఆయన చెప్తాడు అనమాట. గుర్తుపెట్టుకుని ఆయన పంచులు చెప్పడం నిజంగా ఓలేటి లక్ష్మి అని ఒక స్కిట్ ఉంటుంది, ఆ స్కిట్ లో డైలాగులు ఆయన చెప్తూ ఉంటారు అనమాట. బాగా ఫేమస్ కదా. బ్రహ్మానందం గారే ఇన్స్పిరేషన్ మీకు? ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్గా బాగా ఇష్టం అన్నమాట. ఎవరు ఇష్టపడరు చెప్పండి, ఆసి బ్రహ్మని ఎవరు ఇష్టపడరు చెప్పండి. మన కోట్ల మంది ఆయన నవ్వించారంటే ఆయన ఇష్టపడుకుని ఉంటారు. బేసిక్గా మనకి ఇన్స్పిరేషన్ అంటే అందరికీ కూడా బాసే. చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ ఉంటారు, ఎందుకంటే ఆయన కూడా కింద నుంచే పైకి వచ్చారు కాబట్టి కష్టపడి చెన్నై వెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో చాలా బిల్డ్ చేశారు. ఫ్యామిలీలో 10 మంది హీరోలు ఉన్నారంటే ఆ 10 మందికి కూడా ఆ దారిలోని ముళ్ళు రాయిరప్పలు కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్ళారు. సో వెనకాల వాళ్ళకి కొంచెం ఈజీ అయింది కదా. సో వాళ్ళ వెనకాల తర్వాత వాళ్ళ వెనకాల మేము ఆయన ఇన్స్పిరేషను. మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎందుకంటే ఇప్పటికే మీకు డిగ్రీ వరకు కంప్లీట్ అయిపోయింది. ఆ ఏజ్లో ఉన్న పర్సన్స్ ఎట్లా ఆలోచిస్తారు, జాబ్ చేసుకుందాం, మంచిగా సెటిల్ అయిపోదాం, ఫ్యామిలీని మంచిగా చూసుకుందాం, పెళ్లి చేసుకుందాం, చాలా ఇంకా లైఫ్కి అనుకుంటారు. మీకు ఇటు సైడ్ కామెడీ సైడ్ ఇట్లా ఎలా రావాలనిపించింది, ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను కీబోర్డ్ ప్లేయర్ అనమాట అండి. మ్యూజిక్ కీబోర్డ్ ప్లే చేస్తాను. నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, నేను కీబోర్డ్ ప్లేయర్నే. అయితే 2012 to 2015 నా డిగ్రీ. మనకి చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. డిగ్రీ 3 years కదా, 4 years చదివాను, అంటే సబ్జెక్ట్లు అవ్వలేదు. నేను మ్యాథ్స్ అండి ఫస్ట్ ఇయర్లో 1A 1B అని ఏదో ఉంటుంది సంథింగ్, అది 8 times రాసామాట. 8th time పాస్ అయ్యాను నేను. చాలా కష్టమే. అయితే 1 year గ్యాప్ ఉంది కదా, సో కీబోర్డ్ ప్లేయర్ నేను, మ్యూజిక్ కొంచెం టచ్ అనమాట. సో మ్యూజిక్ సైడ్ ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే మన మనసులో ఏముంది, బీఎస్సీ చేసిన తర్వాత ఎంఎస్సీ చేద్దాం, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ చేశాను. చేసిన తర్వాత అది అనుకుని జాబ్ చేద్దాం లైక్ అలా అనుకున్నా అనమాట. కానీ సర్టిఫికేట్స్ పట్టుకుని ఒక చోటకి వెళ్ళాను అనమాట. అది ఎక్కడో కూడా తెలియదు, లైక్ అప్పుడు బస్సులు కూడా తిరగట్లేదు, ఆటోకి వెళ్ళాను. వెళ్తే కాసేపు అక్కడ వెయిట్ చేస్తున్నమాట ఇంటర్వ్యూ దగ్గర. 1 hour 2 hours తర్వాత పిలిచారు లోపలికి. నేనేంటంటే ఇంకా అవ్వలేదు కదా, అయిన తర్వాత సబ్మిట్ చేద్దాము, ముందు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, టైం వేస్ట్ చేయకుండా జాయిన్ అయిపోదామని నా ప్లానింగ్. ఆడికి వెళ్ళిన తర్వాత ఓకేనండి మీకు హిందీ ఇంగ్లీష్ బాగొచ్చు కదా అన్నాడు. నాకు తెలుగే సరిగ్గా రాదండి, హిందీ ఇంగ్లీష్ దాకా వెళ్ళారండి మీరు అని చెప్పేసి ఇంకా వద్దులండి అని చెప్పేసి ఆ రెజ్యూమ్ వాళ్ళకి ఇచ్చేసి ఉంచుకోండి, నేను పట్టుకెళ్ళి ఏం చేస్తాను పొట్లాలు కట్టుకోవడానికి పని చేద్దాం అని చెప్పేసి వచ్చేసామాట. ఒక చోట యూసఫ్ కూడా బస్తీలో నాకు యాక్టింగ్ స్కూల్ కనిపించింది అనమాట. కనిపిస్తే సో మనం మ్యూజిక్ ఇంట్రెస్ట్ కదా, సో ట్రై చేద్దాం, మ్యూజిక్ అయినా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి వెళ్ళానమాట, సరదాగా వెళ్తే అక్కడ ఆయన మ్యూజిక్ అని పక్కన పెట్టేసి నువ్వు చూస్తాక బాగున్నావు, నీకు మంచి సినిమా, మనం 2 సినిమాలు చేస్తున్నాము, 2లో మంచి యాక్టర్ ఇస్తానని చెప్పేసి, ఆ సినిమాలు లేవు బొక్క ఏమీ లేవు అంటే అది యాక్టింగ్ స్కూల్ కదా, జాయిన్ చేయించుకోవాలని ఫస్ట్ మీరు ఎంత డబ్బులు కట్టండి, నెల కింద ఉంటుంది, 3 నెలలు 6 నెలల కోర్సు, ఛాన్స్ వస్తాయి, మేమే చేస్తున్నాం 2 సినిమాలు, 2లో మంచి క్యారెక్టర్, నీకు లైఫ్ సెట్ అన్నాడు. మనకేం తెలియదు కదా, ఊరి నిజంగా ఎంత సింపుల్ అనుకున్నాను అనుకుని జాయిన్ అయిపోయినమాట.
జాయిన్ అయ్యాను. సో ఓకే, వాళ్ళు పక్కన పెడితే నాకు నేర్పిన ఆయన రమణమూర్తి గారు అని చాలా టాలెంటెడ్ అనమాట అండి. ఆయన కాకినాడ ఈస్ట్ గోదావరి. సో ఆ ఈస్ట్ గోదావరి ఎఫెక్షన్ తోటి బాగా కేర్ తీసుకున్నాను అనమాట. బాగా అంటే యాక్చువల్గా పుట్టుకతోనే రావాలి. కాకపోతే నేను ఎందుకు జాయిన్ అయ్యానంటే ఒక కెమెరా యాంగిల్స్ ఏంటి, లైక్ ఎలా ఇవ్వాలి లుక్స్, దేనికి ఎలా ఇవ్వాలి, అవతల మాట్లాడుతుంటే మనం ఎలా రియాక్షన్ ఇవ్వాలి, మనం ఏ డైలాగ్ ఎలా చెప్పాలి అని అవి నేర్చుకోవటానికి వెళ్ళానమాట. సో 3 months అనుకున్నా కానీ 6 months ఆయనతో జర్నీ అలా చేశానమాట. 6 నెలలు అయిన తర్వాత సార్ ఏంటి 2 సినిమాలు ఎప్పుడు అంటే ఎక్కడ ఫోన్ సినిమాలు పక్కన పెట్టిన ఆఫీస్ లేదు ఫస్ట్. అయ్యో ఆఫీస్ కూడా ఎత్తేసారా? ఆఫీసే లేదు. ఓరియం ఇదేంట్రా బాబు అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా అలాగే చిన్న చిన్న ఎవరో మన నివి స్టూడియో అని మన ఒక ఆయన పాపం డేవిడ్ గారు అని ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేశారన్నమాట. సో ఆ షార్ట్ ఫిల్మ్స్లో అలా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా. సో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అలా స్టార్ట్ అయింది అనమాట జర్నీ. షార్ట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ అయింది జర్నీ. దాని తర్వాత మరి ఈటీవీలోకి ఎట్లా వెళ్ళారు? జబర్దస్త్ వరకు ఎట్లా వెళ్ళారు? దానికన్నా ముందు ఏమైనా షోస్ చేశారా? దానికన్నా ముందు పటాస్ అనే షో వచ్చేది. అవును, ఈటీవీలో. దాంట్లో ఈటీవీ ప్లస్లో పటాస్ అనే షో, యాంకర్ రవి గారు, శ్రీముఖి గారు. సో అయితే దానికి ఆడిషన్కి వెళ్ళాను అనమాట. అంటే తిరుగుతూ ఉంటాం కదండి, ఇంకా ఆడిషన్లు ఇవ్వాలి, ఆఫీసులకి వెళ్ళాలి అని చెప్పేసి. యాక్చువల్గా నాకు జబర్దస్త్ మీద ఎప్పుడు లేదు, షోలు చేయాలని లేదు, ఎప్పుడు మూవీసే చేయాలి, మూవీ ఆర్టిస్ట్గా అవ్వాలని చెప్పేసి నాకు అదొక గోల్ మాట. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినట్టు కట్ చేస్తే ప్రసన్న బోడిం శ్రీనివాస్ అని వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట దానికి పటాస్ షోకి. ఆడిషన్ చూసి ఎవడో స్లాంగ్ బాగుంది అని చెప్పేసి అలాగే ఒక ఛాన్స్ ఇచ్చారన్నమాట. చేసిన తర్వాత వీళ్ళు ఎంకరేజ్ చేశారు కానీ మెయిన్ వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. అక్కడ కూడా ఉంటాయా టీవీ షోస్లో కానీ టాలెంట్ ఉన్న వాళ్ళకన్నా అవకాశం కన్నా మనకు తెలిసిన వాళ్ళు అన్న వాళ్ళకే ఎక్కువ అవకాశాలు? టాలెంట్ ఉంటే వదిలిపెట్టరండి. బేసిక్ టీవీ షోస్లో టాలెంట్ ఉంటే తీసుకెళ్ళిపోతారు. కాకపోతే ఇది కూడా ఉంటుంది కదా చిన్నది, ఇది ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎంకరేజ్మెంట్. నాకు తెలుసు ఇది నాకు బాగా ఇది చేస్తున్నాడు పరిచయం ఉన్న వ్యక్తుల వల్ల అది టాలెంట్ ఉంటే ఆడు ఖచ్చితంగా లేచిపోతాడు, లేపుతారు. సో అలాగా అప్పుడు మనకి కుదరలేదు, నాకు ఎవరు తెలియదు. సో అయిపోయింది. కట్ చేస్తే బాబు సాఫ్ట్వేర్ అని ఒక మూవీలో చిన్న క్యారెక్టర్ వచ్చింది అనమాట. మా ఊర్లో బాబాయ్ గారు అవుతారు, వేణు గారు అని. ఆయన సురేష్ అడ్డాల గారు అని, ఆయనది మలికిపురం, ఆయన డైరెక్టరు. అలా పరిచయం చేశారన్నమాట. ఆయనకి పరిచయం చేస్తే మా వాడంటే రాకెట్ రావు గారి దగ్గర చిన్న క్యారెక్టర్, సేమ్ ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళానో అక్కడ అదే ఇంటర్వ్యూ సీను. ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుని జాబ్ కోసం వెళ్తాను, దొరికేస్తాను అనమాట. దొరికేస్తే సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ పోలీసులకు ఫోన్ చేయకండి సార్ అని చెప్పేసి ఆయన ఆపోజిట్లో చేస్తానమాట. చేస్తే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమాది, కానీ బాగా ఇంప్రెస్ అయ్యారన్నమాట. సో డైరెక్టర్ దగ్గర నా నెంబర్ తీసుకుని కాల్ చేశారన్నమాట. కాల్ చేస్తే నేను రాఘవ్ గారు మాట్లాడుతుంటే అప్పుడు మళ్ళీ షాక్. బ్రహ్మానందం గారు మాట్లాడినప్పుడు ఎంత షాక్ అయినో దానికి డబుల్ షాక్ అనమాట. దీనికన్నా ముందు అంటే ఆయన చేయటం ఏంటి మనకంటే చేస్తారంటే బేసిక్గా మనం ఏమో మూవీస్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది ఎందుకు వచ్చిందో, ఈయన ఎందుకు చేసాడు అని చెప్పేసి నేను ఇంకా సార్ చేస్తాను సార్ నాకు ఇంట్రెస్ట్ అండి అని చెప్పేసి అలా ఫస్ట్ స్కిట్ 2017 March 2nd. 2017లో స్టార్ట్ అయింది మీ జబర్దస్త్ జర్నీ. 2017 March 2nd నా ఫస్ట్ స్కిట్ టెలికాస్ట్ అయింది. దాంట్లో బాగా గుర్తుండిపోయింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ మేము బాగా ఉన్నవాళ్ళు, వైట్ రేషన్ కార్డు అనేది ఉన్న వాళ్ళకి ఉండదన్నమాట. అది తీసేస్తారని చెప్పి మేము లేని వాళ్ళ యాక్ట్ చేస్తాం. ఒక ఇన్స్పెక్టర్ వస్తే గుర్తున్నాయా డైలాగ్స్? గుర్తున్నాను. ఏదో రెండు చెప్పండి మాకు. అంటే ఫస్ట్ రిచ్చుకున్నప్పుడేమో నాన్న పరిగెట్టుకుంటూ వచ్చేసి వాళ్ళు ఎవరు వస్తున్నారు నాన్న, పోలీస్ సైరన్ న్యూస్ వస్తున్నారు నాన్న అదని చెప్పేసి అంటనమాట. అవునని చెప్పేసి సెటప్ చేంజ్ అంటాం. అనగానే ఆయన వస్తాడు ఇన్స్పెక్టర్, మేము లేనట్టు యాక్ట్ చేస్తాం అన్నమాట. మా అమ్మ మొత్తం ఫ్యామిలీ అంతా. అనగానే ఈడేంటి ఎంత పాల్చుకున్నాడంటే ఫుడ్ తిని చాలా రోజులు అయింది సార్ అని చెప్పేసి అంటాను. అవునా అన్ని రోజులు అయిందంటే అన్నం తింటలేదా నువ్వు అంటాడు. అన్నం అంటే ఏంటి అంకుల్ అని అడుగుతానమాట. అన్నం అంటే తెలీదా అంటాడు. అనగానే మా దగ్గర డబ్బులు లేవండి ఎలా ఉంటుందో తెలియదు అంటే కనీసం 2 రూపాయలు కూడా లేవా అంటాడు ఇన్స్పెక్టర్. 2 రూపాయలు ఎన్ని రూపాయలు ఉంటాయి అంకుల్ అని అడుగుతానమాట. అలా స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ స్కిట్లోనే మంచి పేరు కూడా వచ్చినట్టుంది మీకు. అంటే ఫస్ట్ కదా, మనం ఎవరో తెలియదు కాబట్టి నాకు టైం పట్టిందిలేండి. నన్ను ఒకళ్ళు నాగబాబు గారు కానీ రోజా గారు కానీ గుర్తించడానికి కొంచెం టైం పట్టింది. 2007లో మీ జర్నీ స్టార్ట్ అయింది కదా జబర్దస్త్లో. 2017 నుంచి ఇప్పుడు వరకు ఈ ఇయర్ వరకు 25 వరకు ఎంతమంది టీమ్ లీడర్స్ దగ్గర మీరు చేశారు జబర్దస్త్? నేను యాక్చువల్గా 2017 స్టార్ట్ అయ్యాను, రాఘవ్ గారి దగ్గర స్టార్ట్ అయ్యాను. సో తర్వాత అంటే మనకు కొత్త కదండి, అంత ఫస్టే డైలాగులు ఇచ్చారన్నమాట. ఎందుకంటే తడబడతారని చెప్పి మనం తడబడ్డాం అనుకో మొత్తం
స్కిట్టే కొలాప్స్ అయిపోద్ది అనమాట. ఒక్కళ్ళు చిన్న చేసినా కూడా జడ్జిలు ఏంటి మంచి ఎదుర్కొంటారు, ఇలాగా నువ్వు ఇస్తున్నారు అని. మనం ఒక్క చిన్న పొరపాటు చేసామనుకోండి అలా వెనక్కి వెళ్ళిపోతారు, రిలాక్స్ అయిపోతారు అని చెప్పేసి అది ఉంటుంది అనమాట. దానివల్ల కొత్త వాళ్ళకి కొంచెం ఒక డైలాగు 2 డైలాగులు అలా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మెయిన్గా ఒకరి మీద ఎక్కుతున్నామో లేదంటే ఎవడైనా మన మీద ఫోకస్ చేశారనుకో అప్పటికి మన పేరు వస్తుంది అన్నమాట అండి. సో కొత్త కాబట్టి అలా రావు గారి దగ్గర చేశాను. కట్ చేస్తే డైరెక్టర్లో చూసి నన్ను మళ్ళీ ఆర్పిఎన్ దాంట్లో వేసారండి, కిరాక్ ఆర్పి. ఆయన దగ్గర మళ్ళీ ఒక 1 year చేసిన తర్వాత మళ్ళీ అన్న ఏమో బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ రాఘగారి దగ్గరికి వచ్చాను. తర్వాత చిన్న చిన్న గెస్ట్ ఎంట్రీలు ఉంటాయి కదండి, ఆది అన్న దాంట్లో ఒకసారి, రామప్రసాద్ అన్న, సుధీర్ అన్న దాంట్లో ఒకసారి, లైక్ ఒక స్కిట్లో అలా గెస్ట్ ఎంట్రీలకి వెళ్తాం అన్నమాట. అంటే గెస్ట్ని కాదు, చిన్న చిన్న ఎంట్రీలు ఇస్తాం అన్నమాట. సో మెయిన్ అంటే రాఘవ్ గారండి, రాకెట్ రాఘవ్ గారే చాలా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. మధ్యలో ఒకసారి 1 year మనకే రైటింగ్ అప్ చెప్పారనమాట. లైక్ అందరం కలిపి మీరు ఈ పంచులు రాయండి, లైక్ ఆయన ఏమో మెయిన్స్కి వెళ్తాను అనుకుంటాడు స్కిట్కి, మధ్యలో ఏదైతే పంచులు ఉన్నాయో అవి మీరు రాయండి అని చెప్పేసి అలా అక్కడ దాకా కూడా వచ్చామన్నమాట. సో అది ఏదైతే నాకు గుర్తించి మీరు రాయండి అని ఇచ్చారో అది నాకు ప్లస్ అయిందనమాట. అనుకోకుండా నా అన్న మీద ఒక పంచ్ చేశా, స్కిట్ లో లేదు అది. నా అన్న మీద ఒక పని చేస్తే అది బాగా పేలింది, రోజు దగ్గర కనెక్ట్ అయ్యారు, నాకు ఎవరు కనెక్ట్ అయ్యారు. అక్కడ నుంచి ఏం పేరు యాక్చువల్గా స్క్రిప్ట్ లో లేదు అది, అనుకోలేదు. ట్రైన్ స్కిట్ మాట. ఈయన ఓ కెలుగుతూ ఉంటాడు, నాగి పడుకుంటాడు, పడుకుని అంటే అన్నవరం వచ్చినప్పుడు లేపుతారు కదా అంటే ఆయన స్కిట్ అంటే లేపలాడు కానీ మిమ్మల్ని లేపుతారులేండి అని చెప్పి అంటనమాట. లైక్ ఫ్లోలో వచ్చింది అది. అయితే అది బాగా నవ్వారు. సో అక్కడి నుంచి బాగా పేరు అడిగారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ డిగ్రీ కంప్లీట్ అయింది, ఫ్యామిలీలో ఉన్నప్పటి నుంచి మరి స్ట్రగుల్స్ ఎట్లా ఉండేవి? స్ట్రగుల్స్ అంటే చాలా దారుణంగా ఉంటాయండి. యాక్చువల్లీ హైదరాబాద్ రావటానికి కారణమే స్ట్రగుల్స్. ఆ స్ట్రగుల్స్ వల్లే హైదరాబాద్ వచ్చారు మా పేరెంట్స్. ఫస్ట్ నేను కదా రావటం. యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటారంటే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ట్రై చేస్తాను కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేసాము అనుకుంటారు. యాక్చువల్లీ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంక మన వల్ల ఒక పొట్ట చేత్తో పట్టుకుని పరాయి ఊరు అంటే మొత్తం బంధాలు అన్ని వదిలేసుకుని సో హైదరాబాద్ వచ్చారనమాట. మరి అంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఫేస్ చేసి జబర్దస్త్ వరకు వచ్చారు. ఇక్కడ వరకు వచ్చి ఇంత కష్టపడ్డా మళ్ళీ నేను స్టార్టింగ్ నుండే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అదే జాబ్ చేసుకుంటే పేరెంట్స్కి మంచి సపోర్ట్గా ఉండొచ్చు కదా, అట్లా ఎప్పుడైనా అనిపించింది? అంటే మనం పుట్టిన తర్వాత జాబ్ చేసుకున్నాను అనుకో, పొద్దున్న 9కి వెళ్తాం, సాయంత్రం 5:30కి రావటం, నెల శాలరీ కోసం వెయిట్ చేయడం, లీవ్ కోసం అన్ని 2 రోజుల ముందు అడగటం, ఇవన్నీ మనకు నచ్చదన్నమాట. నేనేమనుకుంటానంటే నా వల్ల మా ఊరు 10 మందికి తెలియాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అదే ఉండేది మాట. పుట్టాం కదా, పుట్టేసి మామూలుగా చచ్చిపోదామా అని కాకుండా పలానా ఊరంట పెదపట్నం అనే ఊరు, ఒక గుర్తింపు నాకు ఉండాలి, నా వల్ల మా ఊరికి రావాలని చెప్పేసి. సో దానివల్ల అలాంటి గుర్తింపు వచ్చింది కాబట్టి ఇప్పుడు నా ఎదురుగా మీరు కూర్చున్నారు, మనం జబర్దస్త్ ఆశక్తో ఇంటర్వ్యూ చేస్తున్నాం అని మంచిగా చెప్పడం ఎంత జరిగింది. అంత గుర్తింపు ఇంకా రాలేదండి. సో నేనేమంటానంటే ఏ ఊరికి వెళ్ళినా 10 మంది కంపల్సరీ గుర్తుపడతారు. అంటే 100 మంది ఉంటాయి, 10 మంది గుర్తుపడతారు. నేనేమంటానంటే 80 మంది గుర్తుపట్టాలి, అంత గుర్తింపు రావాలని నేను అంటాను. మీకు ఇండస్ట్రీలో అంటే జబర్దస్త్లోకి వచ్చారు, చదువుకున్న తర్వాత ఒక పర్సన్ ఇక్కడ వరకు రావడం అని అంటే కామెడీ టైప్లో కానీ ఆర్ మూవీస్లోకి వెళ్ళటం కానీ ఎవరు ఇన్స్పిరేషన్? ఎవరు యాక్చువల్గా ఇన్స్పిరేషన్ అన్నారు కదా, ఇన్స్పిరేషన్ అంటే ఎవరికన్నా బాసే. కళ్యాణ్ గారికి కూడా మా చిరంజీవి గారు ఉంటారు కదా. సో ఫేవరెట్ ఎవరంటే మాత్రం కళ్యాణ్ గారు అండి. సో ఎంత పిచ్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, September 2 ఆయన బర్త్డే. అయితే September 2 ఫస్ట్ రోజే రేపు ఏం ఫోటో వేస్తారు ఆయన బర్త్డే కదా అని చెప్పేసి సినిమా పేపర్లో సంథింగ్ వేస్తారు అన్నమాట, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వేస్తారు కదా. కనీసం ఆయన గురించి ఏదో ఒకటి వస్తుంది కదా. అది పొద్దున్నే పేపర్ వచ్చింది, అయితే మొత్తం చదువుతున్నాను, మొత్తం చూస్తున్నాను అనమాట. ఆయన ఫోటో వేసారు, జన్మదిన శుభాకాంక్షలు వేస్తారు కదా. చూస్తే ఎక్కడ ఆయన ఫోటో లేదు. అయితే నేను ఏం చేశానంటే రేపు నుంచి పేపర్ వేయకండి, పవన్ కళ్యాణ్ కోసం అంతే పేపర్ వేద్దని పేపర్ కట్ చేయించాను నేను. సో పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఒక డైలాగ్ చెప్పండి. ఇంకేం చెప్తానండి, మనకు కొంచెం తెక్క ఉంది, దానికి లెక్క ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీకు అంత ఇష్టం అని చెప్తున్నారు కాబట్టి మొన్న ఎలక్షన్లో ఎంతవరకు క్యాంపెయిన్ చేశారు? మీ వరకు అయినంత వరకు చేశారా లేదా అసలు ఎంతవరకు చేశారు? బాగా పిచ్ అండి. అసలు ఎంత పిచ్ అంటే మొన్న ఎలక్షన్లో పిఠాపురంలో ఫుల్ ఎండలో నేను 10 days తిరిగా, జనసేన తరపున 10 days క్యాంపెయినింగ్ చేశా. సో అంత పిచ్ అనమాట. అంటే ఏంటంటే ఏం ఆశించలేదు అనమాట. ఆయనతో చిరంజీవి గారితో ఫోటో ఉంది, నాగబాబు గారితో ఫోటో ఉంది నాకు, కానీ కళ్యాణ్ గారితో ఫోటో లేదు. ఎందుకంటే మనం అది ఆశించలేదు అనమాట.
నా తరపుని అంటే నేను చెప్తే ఓట్లు వేస్తారని కాదు, కానీ కనీసం ఒకళ్ళన్నా మార్చగలం మనం అని చెప్పేసి చిన్న ఇదితో 10 days తిరిగా. మరి గెలిచారుగా? గెలిచారు కదండి, అదే కదా ఆ రోజు అసలు మాకు ఇక్కడ 144 జరుగుతుందండి ఇక్కడ హైదరాబాద్ లో. అయినా సరే నేను ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ర్యాలీ చేశా. ఇక్కడ మొత్తం బైక్ ర్యాలీ చేసాం అనమాట. సో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యాము, కేకులు కట్ చేసాము, బాణసంచా కాల్చాము, బాగా హ్యాపీ. సో మీట్ అవ్వలేదు, ఎప్పుడైనా మీట్ అవుతారేమో చూడాలి, కనీసం ఒక్కసారైనా మాట్లాడాలన్నమాట ఆయనతోటి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీరు జబర్దస్త్ చేస్తూ ఉన్నారు, కామెడీ స్కిట్లు అన్నీ చేస్తూ ఉన్నారు, సడన్గా మీకు మూవీస్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఇప్పుడు చాలా రెగ్యులర్గా కూడా మీరు మూవీస్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? జబర్దస్త్ బాగా అనిపిస్తుందా, మూవీస్ బాగా అనిపిస్తున్నాయా, రెండింటికి మధ్య ఉన్న తేడా ఎట్లా అనిపిస్తుంది? సో ఇది కూడా అంటే రెండు జర్నీలు మాట అండి. టీవీ అనేది ఏంటంటే స్టేజ్ ఎక్కినప్పుడు అంటే ఒక మన ఫ్లో మన ఇష్టం, మనం ఒక పని చేసినా కూడా స్కిట్లో లేనిది ఇక్కడ కవర్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఇదంతా బాగుంటది, ఫ్లో కూడా వేయొచ్చు, బాగుంటది, అరవటాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇదంతా సిటిల్డ్ యాక్టింగ్ మాట, సిటిల్డ్గా ఉంటది. సో మనం ఏమన్నా అనుకుంటే అక్కడ మనం వేయకూడదు, ఏమన్నా వచ్చినా కూడా ముందు డైరెక్టర్ గారికి చెప్పాలి, సార్ ఇది వచ్చిందండి ఇవి వచ్చి అని అడగాలి. సో అది కథకి సెట్ అవుతుంది, సీన్ సెట్ అవుతుంది అంటే ఆయన ఓకే అంటారు, లేదంటే వద్దంటారు అనమాట. సో మనం చేయలేము, కాకపోతే సీనియర్స్తో చేయడం అంతా నా ఫస్ట్ మూవీ వచ్చేసండి అంటే జబర్దస్త్ లో చూసే పిలిచారు. మన జాంబిరెడ్డి ఫస్ట్ మూవీ స్క్రీన్ మీద, నా 70mm స్క్రీన్ మీద నన్ను నేను చూసుకున్నది జాంబిరెడ్డి మూవీ. సో ప్రశాంత్ వర్మ గారు నన్ను పిలిచి పలానా అబ్బాయి చంద్రుడు అనే క్యారెక్టర్ పెట్టండి, చంద్రుడు, రోలర్ రగన్ ఏమో సూర్యుడు, రైట్ అండ్ లెఫ్ట్ మాట మేము, మధ్యలో పర్సన్ వచ్చేసి 30 years పృథ్వీ గారు. అంటే ఆయన 2 hands ఉండవు అనమాట. సో రైట్ హ్యాండ్ ఒకరు, లెఫ్ట్ హ్యాండ్ ఒకరు, చంద్రుడు సూర్యుడు అని రెండు. సో అది నాకు మంచిగా అంటే ఆ 30 years పృథ్వీ గారు తో చేయటం చేయడం బాగా అనిపించింది. బాగుంటది అంటే ఒక గొడుగు, ఒక క్యారీ వ్యాన్ బాగుంటది. అంటే ఒక రోజుకి ఒక సీనే కదా, ఆడతా పాడతా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి అశోక్ గారు పిలుస్తున్నారు స్క్రీన్ మీద అని చెప్పేసి పిలవటం, ఇదంతా చాలా బాగుంటది అనమాట. సో జాంబిరెడ్డి రంగరంగ వైభవంగా చేసా మన వైష్ణవ్ గారితో, 18 pages చేశాను. సో చిత్తం మహారాణి అనే అదొకటి, రీసెంట్గా ఆయి చేశాను. సో ఆయిలో కూడా మంచి క్యారెక్టరే. నా మీద ఒక సాంగ్ ఉంటుంది ఆయిలో, మనకు ఫస్ట్ నైట్ సెటప్ ఓకే బాగా వెళ్తుంది. ప్రజెంట్ అయితే ర్యాప్ 22లో చేస్తున్నాండి, రామ్ పోతినేని గారు. తర్వాత సుమంత్ ప్రభాస్ మెయిన్ ఫేమస్ హీరో, మనోడు దాంట్లో చేస్తున్నాను. 3 రోజెస్ సెకండ్ సీజన్ చేస్తున్నాను. జరుగుతున్నాయి, మంచి సినిమాలు చేస్తున్నానండి. జబర్దస్త్ అశోక్ కి రెమ్యూనరేషన్ ఎంత? రెమ్యూనరేషన్ అలాగా నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, మరి మీరు చెప్తారా? ఏంటి మీ ఏజ్ ఎంత? అమ్మాయిల ఏజ్ అడగకూడదు, మరి అబ్బాయిల శాలరీ కూడా అడగకూడదు. అవును, నేను అడగట్లేదు మీకు ఎంత అని, చెప్పండి గ్రాఫ్ ఎంత. మీరు ఎందుకంటే మీరు జబర్దస్త్లోనే చేశారనుకో, జబర్దస్త్ ఎంత ఇస్తున్నారని నేను అడగొచ్చు, నేను అట్లా అడగలేదు కదా. మీ రెమ్యూనరేషన్ ఎంత అంటే మూవీస్ లో ఎంత, జబర్దస్త్ లో చేస్తున్నప్పుడు ఎంత తీసుకున్నారు? సరే నేను అడిగిందే మళ్ళీ అడుగుతాను. మీ ఏజ్ ఎంత మామూలుగా? అంటే అమ్మాయిల ఏజ్ అడగకూడదు, అవును, అబ్బాయిల శాలరీ కూడా అడగకూడదు. సో చెప్పనంటారా? చెప్పనది నేను ఏమంటలేదు, మీరు అది చెప్తే నేను ఇది చెప్తా. మామూలుగా ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత అంటే మామూలుగా ఈ డ్రెస్ తీసుకున్నప్పుడు ఎంత ఉంటాను, శారీ కట్టుకున్నప్పుడు ఎంత ఉంటాను, లేదంటే నైట్ తీసుకున్నప్పుడు ఎంత ఉంటాను. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నాకు ఎంత అని అనిపిస్తుంది మీకు? నేను చాలా చెప్తాను, మరి చెప్పండి ఒకటి. ఒక 40+ లో ఉంటారు, మేకప్ వేసారు కాబట్టి 25 కనిపిస్తున్నారు. సరే ఓకే, ఇదే ఫైనల్ కదా, 25 లాగా కనిపిస్తున్నా. మీరు చెప్పండి, నేను చెప్పడం ఏంటి? సార్ మీరు గెస్ట్ చేయండి అయితే. జబర్దస్త్లో అంటే అవకాశాలు ఉంటాయి అట్లా అని ఆలోచిస్తారు కాబట్టి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇస్తారు ఎందుకు ఎవరు? మరి చెప్పండి, ఇస్తే మీరు చెప్పండి. గెస్ట్ చేయడం అంటే ఎదురుగా పర్సన్ ఇట్లా ఉంటే గెస్ట్ చేయడం వేరు, ఖచ్చితంగా ఇంత ఇస్తారా అని మనం ఒకటి నోట్ గెస్ట్ చేశాను కదా, మీరు గెస్ట్ చేసుకోండి. మరి ఇస్తారు. సరే, జబర్దస్త్లో ఒక స్కిట్ వచ్చి 5 to 10K. ఓకే ఓకే కదా, సార్ నో చెప్పను, మీరు గెస్ట్ చేసి మీరు అనుకోండి. ఇంకా సరే, మూవీస్ లో పర్ డే షూట్ ఉంటుంది కాబట్టి 15 to 20K అనుకుంటా. ఏంటంటే జబర్దస్త్ లో ఇంత ఉంటది, లైక్ అది ఫిక్స్డ్ ఉంటది అనమాట. ఇయర్లీ చేంజ్ అవ్వచ్చు, సో మన ఫేమ్ బట్టి కూడా. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీ మన మూవీస్ లో
ఫేమ్ని బట్టి ఉంటుందండి. ఫేము ఓకే. లైక్ అలా ఉంటాయి అనమాట. ఏ బ్యానర్ లో వర్క్ చేస్తున్నారు, ఎంత వరకు వర్క్ బ్యానర్ బట్టి ఆ క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్కి ఎంత ఇవ్వచ్చు. లేదంటే మనకి బాగా ఫేమ్ వచ్చేసింది అనుకోండి, మనం డిమాండ్ చేయొచ్చు. ఓకే. మనం డిమాండ్ చేయొచ్చు అంటే మనకి అప్పుడు నడుస్తూ ఉంటుంది అనమాట. మన టైం వచ్చినప్పుడు సో మన టైం చూసుకోవడం టైం ఉండదంట. ఒక పర్సన్ చెప్పారు. సో నాకు బాగా అనిపించింది. మనకి టైం వచ్చిందంటే, ఆర్టిస్ట్ టైం వచ్చిందంటే టైం చూసుకోవడం కూడా టైం ఉండదంట. ఆ సినిమాలో మీరు మంచి క్యారెక్టర్ చేశారు కదా, అయితే హీరో పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి లాగా మీకు ఎందుకు ఆపర్చునిటీ రాలేదు అనుకోవచ్చు? అంటే ఎందుకు మిమ్మల్ని అడగలేదా? మీకు ఆ అవకాశం ఎందుకు రాలేదు? చిన్న క్యారెక్టర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే బేసిక్ ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, నా బేసిక్గా ఆ క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ కాదు, ఒక క్యారెక్టర్ అయితే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను థ్యాంక్ యూ బ్రదర్ అనే మూవీ చేశా, అనసూయ గారి మెయిన్ లీడ్. అయితే అందులో నేను లవర్తో మాట్లాడుంటాం వచ్చేమంటామా ఎవరు లేరా అంటే అలా మాట్లాడుతుంటా లవర్ తోటి. సో ఇందులో కూడా ఆ క్యారెక్టర్ ఒక ఆంటీతో మాట్లాడుతుంటది అనమాట. సో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అబ్బా ఈ క్యారెక్టర్ మనం చేస్తే భలే ఉండేదే, అంటే భలే ఉండేది అంటే మనం అనుకుంటాం, నాతో పాటు చాలా మంది అనుకునే ఉంటారు. సో క్యారెక్టర్ మనం అక్కడ చేసాం కదా, ఇక్కడ కూడా చేసి ఉంటే బాగుండేదే, పైగా మనసులాంగే అని చెప్పేసి అనుకున్నా. కొన్ని ఉంటాయి కదా, కొంతమంది కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, కొంతమందిని అనుకుని రాసుకుంటారు. సో అలాగా వాళ్ళిద్దరూ నాని నితిన్ కానీ, మన కసిరెడ్డి అన్న కానీ, అంకిత్ కొయ్య కానీ అసలు సినిమాని నిలబెట్టేశారు. అంటే ఇప్పటి వరకు మన లాస్ట్ చూసుకుంటే ఫిబ్రవరి 14th వచ్చింది, రోజ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే, ఇవన్నీ వచ్చినాయి కదా. మరి ఎవరికి ప్రపోజ్ చేశారు? జబర్దస్త్ అందరు కమెడియన్స్ ఒక్కొక్కరు వాళ్ళ లవర్ ని రివీల్ చేస్తున్నారు, చూస్తున్నాం మనం. సో మీరు ఎప్పుడు ఉన్నారు కాబట్టి రివీల్ చేశారండి. మనకు లేనప్పుడు ఎలా చెప్పండి? అందరినీ లవ్ చేయాలన్నమాట. మనం అందరినీ లవ్ చేసి అందరికి మన ప్రేమను పంచాలి. ఎందుకు పెళ్ళవలేదు జబర్దస్త్ అశోక్కి, ఇంకా ఎందుకు పెళ్ళవలేదు అన్నది ఒక క్వశ్చన్ మార్క్ మీ ఫ్యాన్స్ అందరికి. ఏం చెప్తారు? ఎవరు లేదు కానీ ఫ్యాన్స్ ఎందుకు అనుకుంటున్నారు? ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు ఫ్యాన్స్. ఎవరికి ఉండాలి చెప్పనా? ఆ సరిహద్దుల దగ్గర సైనికులు ఉంటారు కదండి, వాళ్ళకి ఉండాలి ఫ్యాన్స్. అయితే జేజలు కొట్టినా, చప్పట్లు కొట్టినా, హ్యాట్స్ అప్ చేసినా కూడా సో వాళ్ళకు ఉంటే బాగుంటుంది. సో హీరోల్లో కొంతమంది దానాలు అవి చేస్తుంటారు, తెలియకుండా సీక్రెట్గా దానాలు చేస్తారు, హార్ట్ ఆపరేషన్స్. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉండాలి ఫ్యాన్స్. అంటే సినిమా వాళ్ళకి కానీ ఇట్లా ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి కానీ ఎఫెక్ట్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి పిల్లని ఇవ్వద్దు అని చెప్పి. ఆ ఎఫెక్ట్ వల్ల ఏమైనా మ్యారేజ్ లేట్ అవుతుందా, లేదంటే అసలు చూడటమే స్టార్ట్ చేయలేదా? అంటే ఇంకా రాలేదన్నమాట ఏజ్. మనకి మనకు 35, 36, 40 వచ్చేస్తే ఇంకా అవ్వట్లేదు ఇండస్ట్రీ ఓడి అని చెప్పేసి అనుకోవచ్చండి. మనం ఇంకా 30 లోపే ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. అంటే యాక్చువల్గా మ్యారేజ్ ఏజ్ ఇది, ఏమో నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చేమో. సరే, లవ్ టాపిక్ వచ్చింది కాబట్టి లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమాలో ఒకటి ఉంటుంది రియాక్షన్ అని. అదేనా? లేదండి, ఎందుకని అట్లా? అది కాదు కానీ లవ్ అనేది నిజంగా ఒక మంచి దాన్ని ఏమంటారు, ఒక ఫీల్ అనమాట. సో ఆ లవ్ అనేది మనం ఎంత ఇస్తున్నామో అవతలు కూడా అంతే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు బేసిక్గా లవ్ అంటే ఏంటంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవడం అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు మంచిగా అర్థం చేసుకునే అమ్మాయి మీ లైఫ్లోకి రావాలని మేము కూడా మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అర్థం చేసుకుంటారు మీరు? చేసుకుంటా అండి. చేసుకున్నా ఒప్పుకున్నట్టయితే ఒప్పుకున్నట్టే కదా. మీరు జబర్దస్త్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి జబర్దస్త్లో వేసే స్కిట్ల గురించి కానీ వీటి గురించి కానీ ఇప్పుడు బాగా ఎక్కువ బయట రూమర్స్ కూడా వింటున్నాం జబర్దస్త్ గురించి. చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుంది జబర్దస్త్ అని. సో మీరేమంటుంది మరి దాని గురించి? జబర్దస్త్ గురించి అయితే ఏం నడుస్తుందని తెలియదు. బేసిక్ మీ వర్క్ ఏమొచ్చింది చెప్పండి, రూమర్ ఏమొచ్చింది, ఇష్యూ ఏమొచ్చింది? అందరూ మనం చూసే వాళ్ళ డబుల్ మీనింగ్ కామెడీ కానీ దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి చెప్తారంటే జనాల మైండ్ సెట్ అలాగే ఉంది నిజంగానే. ఒక స్కిట్ చాలా మంది డబుల్ మీనింగ్ చేస్తారు అని చెప్పేసి ఆయన్ని అంటారన్నమాట. ఒక పర్సన్ పేరు అంటారు, కానీ ఆయనకే మిలియన్ వ్యూస్ ఉంటాయి ఆ స్కిట్ యూట్యూబ్ లో. మరి అంటే ఆయన్నే అంటారు, మళ్ళీ ఆయన స్కిట్ చూస్తారు. అంటే జనాల మైండ్ సెట్ అలాగే ఉంది. చూసే వాళ్ళు ఉన్నారని మనం చెడుని అట్లా పోర్ట్రేట్ చేయకూడదు కదా. చెడుని పోర్ట్రేట్ ఎవరో చేయట్లేదండి. ఆ మైండ్ అంటే మరీ బూతులు మాట్లాడేయట్లేదు కదా, జనాల మైండ్ లోకి వెళ్ళిపోయి అని చెప్పి బూతులేం మాట్లాడేయట్లేదు. వాళ్ళకి హట్ అవ్వనంత వరకు అక్కడి వరకు చేస్తారు, లిమిట్స్ అయితే ఎవరు క్రాస్ చేయట్లేదు. అంటే రీసెంట్గా మనం చూస్తే ఒక యాంకర్ కూడా జబర్దస్త్లో వర్క్ చేసి ఇప్పుడు మానేసిన యాంకర్ కూడా కామెంట్లు చేయడం కూడా చూసాం ఒక ఇంటర్వ్యూలో. నాకు అనిపించేది డబుల్ మీనింగ్ ఇట్లా కామెడీ చేస్తున్నప్పుడు నాకు కూడా ఇబ్బంది అనిపించింది, కానీ ఆ టైంలో నేను చెప్పలేకపోయానని చెప్పడం కూడా అదే పాయింట్ రైజ్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు కదా. మనం కామన్ పీపుల్ అనుకున్నలో తప్పలేదు, డబుల్ మీనింగ్ ఎక్కువ ఉంటుంది ఇది అని చెప్పి. అలాంటిది మీరు ఎలా ఫేస్ చేస్తారు అండ్ మీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో,
ఇట్లాంటి కామెడీ చేయాలన్నప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి? మేము స్కిట్ ప్రాక్టీస్ చేస్తాం కదా, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మేమే నవ్వుకుంటాం అనమాట. నవ్వుకుంటాం, ఫస్ట్ అనేసుకుంటాము, నవ్వుకుంటాము. కానీ వేరే వాళ్ళ ఇష్టం మాకు పెడితే మా రావుగారి స్కిట్ లో నాన్ వెజ్ అండి, నాన్ వెజ్ అని, ఎందుకంటే ఆయన ఒప్పుకోడు, ఆయన ఒప్పుకోడు అసలు. సో మిగతా వాళ్ళ సంగతి మాకు పెడితే మా టీం వర్క్ అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యామిలీ అంతా కూర్చుని చూసేలాగా ఉంటదండి మీ స్కిట్ అని అంటారు. అంటే ఒక్కొక్కరితో ఒక వర్షన్ అన్నమాట. సో ఓకే, మనం చూస్తే మీరు స్క్రిప్ట్లు చేస్తున్నారు కదా జబర్దస్త్లో ఉన్నప్పుడు, కామెడీ చేస్తూ ఉంటారు. అవి మీ లైఫ్లో ఎంతవరకు ఇంపాక్ట్ చూపించాయి అనుకోవచ్చు అంటారు? బేసిక్గా ఏమంటారు, డాక్టర్లు కానీ బేసిక్గా డాక్టర్లు చాలా బిజీగా ఉంటారు, పోలీసులు చాలా బిజీగా ఉంటారు కదా. చాలా మంది కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, పోలీసులు ఎవరైనా తగిలినా కూడా మాకు రిలీఫ్ అదేనండి జబర్దస్త్ అని చెప్పేసి వాళ్ళు అలా అంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే చాలా బిజీగా ఉండేవాళ్ళు, చాలా స్ట్రెస్లు ఉండేవాళ్ళే వాళ్ళే ఆ మాట అన్నప్పుడు నిజంగా ఒక్కనొక టైంలో ప్రిస్క్రిప్షన్ అంటారు కదా డాక్టర్, దాంట్లో కూడా జబర్దస్త్ చూడండి అని చెప్పేసి ఒక రాసి, అంటే నేను విన్నది జబర్దస్త్ చూడండి కాసేపు అని చెప్పేసి రాశారంట. అది కూడా మాకు రిలీఫ్ గా ఉండడానికి అనమాట. అంటే కాసేపు నవ్వుతేనే కదా, ఈ రోజుల్లో వర్కే కదండి, పొద్దున్న లేకటం, వెళ్ళిపోవడం, ఈ ట్రాఫిక్ లో టెన్షన్ లో, ఈఎంఐ టెన్షన్ లో, ఈ టెన్షన్ లో అది కొంచెం రిలీఫ్ అని చెప్పేసి డాక్టర్లో పోలీసులు చెప్పడమే పెద్ద అచీవ్మెంట్ కదా. వరుసగా మూవీస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇప్పటికీ చాలా చేశారు, చేయబోతున్నట్లు కూడా ఆల్రెడీ చెప్పేశారు. సో ఇట్లా వరుసగా మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి అంటే మనం పైరవీలు చేస్తున్నారా మీరు మూవీస్ కి సంబంధించి? పైరసీ తెలుసు, పైరవీ ఏంటి అంటే ఎవరికైనా సపోర్టివ్ గా ఉండడం కోసం కానీ, ఎవరిదైనా సాయం తీసుకోవటం కానీ, ఆపర్చునిటీస్ కోసం ఎవరిదైనా రికమెండేషన్ చెప్పి ఆ టైప్ లో ఏమైనా? నేను ఎక్కువ ఆడిషన్కి వెళ్తున్నానండి, ఆడిషన్స్ తిరుగుతున్నాను. సో దాని ద్వారా కొన్ని వచ్చినాయి, అయితే కొంతమంది తెలిసిన వారా అండి. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఒక దాంట్లో మిస్ అయింది, సో దాని రైటరే వేరేది వెబ్ సిరీస్ చేస్తున్నారు, దాంట్లో నాకు పెట్టించారు. లైక్ అదొక ఆఫర్ లాగా. లేదంటే మనకి కో ఆర్టిస్టులు ఉంటారు, ఇప్పుడు నేను అమెజాన్ లో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, మన కుమారి 25 డైరెక్టర్ కదా దానికి. సో అది ఎలా వచ్చింది, నాగి అన్న మా టీమ్మేట్ ఆర్టిస్ట్, పూరి కిషోర్ గారిని కో డైరెక్టర్. సో అలాగా డైరెక్టర్ గారు కూడా మనకు ముందే తెలుసు, ఎందుకంటే 18 పేజెస్ చేశాను ఆ డైరెక్టర్ గారు. సో ఇలాగే ఎన్ని సర్కిల్ ఉంటుంది అనమాట, ఈయన తెలుసు, కిషోర్ అని తెలుసు, నాగిని తెలుసు కదా, వీటి వల్ల అది చేస్తున్నాను. ఏంటి, ఇది ఒక సర్కిల్. ఆర్టిస్ట్ వల్ల అవ్వచ్చు, లేదంటే డైరెక్టర్లో ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ గానే పిలిచారు, అలాగనే అవ్వచ్చు. అంటే కో డైరెక్టర్ల మీద ఎక్కువ ఉంటుంది కదండి, కో డైరెక్టర్ తెలిసిన వాళ్ళు కూడా పిలుస్తారనమాట. అంటే వెళ్ళి బదిలీ చేయటం, లేదంటే ఇది ఇప్పించడం, అది ఇప్పించడం, అలాగే ఉందండి. అంటే ఎవరైనా చేస్తారేమో కానీ నేనైతే అలాగేం చేయలేదు. వాళ్ళు మన టాలెంట్ చూసి ఈ అబ్బాయి బాగుంటాడు, ఇది బాగా చేస్తాడని చెప్పి పిలిచడంలే ఉన్నారండి చాలా మంది. సో మీరు జబర్దస్త్లో కొన్ని స్కిట్లు చేస్తున్నప్పుడు కొన్ని ఎవరైతే గెస్ట్లు వస్తారో ఉంటారు, కొంతమంది మూవీస్కి సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి కూడా వస్తూ ఉంటారు, జడ్జెస్ కూడా ఉంటూ ఉంటారు, వాళ్ళతో జరిగిన ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్లు ఉన్నాయా? ఏదైనా ఒకటి మాతో షేర్ చేసుకో. యాక్చువల్లీ నేను మర్చిపోలేదు ఏంటంటే అండి, రోజా గారు బాగా సపోర్ట్ చేశారండి. నాగేంద్రబాబు గారు ఫస్ట్ టైం నాగేంద్రబాబు గారు నా కీబోర్డ్ చూసి ఏ ఊరు అని చెప్పి అడిగారు, దాని ద్వారా అమలాపురం అని తెలిసిందన్నమాట. అమలాపురం అబ్బాయి అనేది తెలిసింది నాగబాబు గారు అడగటం వల్ల. రోజు గారు ఒకసారి నాగబాబు గారు కుదరక శేఖర్ మాస్టర్ వచ్చారన్నమాట. వస్తే నన్ను పిలిచి, ఈ పేరు అశోక్, అసలు పంచులు మామూలు గైడ్ అని చెప్పేసి నా గురించి ఆవిడ చెప్పడం అసలు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇంకా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే బ్రహ్మానందం గారు నా పేరు గుర్తుపెట్టుకోవడం ఎక్కువంటే నా పంచులు చెప్పడం అనేది అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ జబర్దస్త్ లో చేస్తున్నారు, దాని ద్వారా త్రూ మీకు మూవీస్ లో ఆపర్చునిటీస్ వస్తున్నాయి, లైఫ్ మంచిగా లీడ్ అవుతుంది, మంచి రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. సో దాంతో మనం చూస్తే కొత్త పర్సన్స్ వస్తూ ఉంటారు ఇండస్ట్రీలోకి, జబర్దస్త్లో ఇంట్రెస్ట్ ఉండి, మూవీస్లో ఇంట్రెస్ట్ ఉండి మీలా వచ్చే వాళ్ళు కూడా, వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? చాలా మంది అండి, అంటే ఇప్పుడు చేస్తున్నాను కదా, నాకు కూడా చాలా మంది ఫోన్స్ చేస్తుంటారు, అన్న మా అబ్బాయిని పెట్టుకోండి, మా అమ్మాయిని పెట్టుకోండి, లేదంటే అన్న నాకేమో చూడన్న అని చెప్పేసి అంటారు. నేనేమంటానంటే ఎక్కడో పాలకొల్లు, నరసాపురంలో, అమలాపురం నుండి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారండి. వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడి నుంచి అడిగేస్తారనమాట. అంటే రేపొద్దున చూడుతుంది అనుకో, ఈ రోజు నైట్ బయలుదేరి వచ్చేద్దాం అని చెప్పేసి అలా ఉంటది. కానీ నేనేమంటానంటే ఇక్కడ వచ్చి ట్రై చేయాలి ఫస్ట్. అలా చేసే వాళ్ళకి నేను అసలు రెస్పాండ్ అవ్వనండి. కానీ ఇక్కడికి వచ్చి ట్రై చేసి కష్టపడుతున్నాడు, వీడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆఫీసులు తిరుగుతున్నాడు, అడుగుతున్నాడు, చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు, ఓకే బాగానే చేస్తున్నాడు అని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలండి. ఎందుకంటే
సింపుల్గా వచ్చేసింది అనుకో ఓ ఇంతేనా అనుకుంటారు అనమాట. కానీ కష్టపడి అలాగా ఒక్కో స్టెప్ ఎక్కితే దాని కష్టం తెలుస్తుంది, దాని విలువ తెలుస్తుంది, మనం కూడా ఇండస్ట్రీలో నిలబడతాకి ఒక ఇది ఉంటుంది అన్నమాట చెప్పుకోవడానికి. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, కష్టపడే వాళ్ళు ఉంటే సపోర్ట్ ఉంటుంది. హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ అండి. చిన్న అంటే నేనేదో పెద్ద ఛానల్ కదా, మనమే స్ట్రగుల్ చేస్తున్నాం కదా. సో మనం చేసే దాంట్లో అన్న చిన్నది అన్న అసిస్టెంట్లు అడిగారు అనుకోండి, అన్న పలానా అబ్బాయి ఉన్నారు, పలానా అమ్మాయి అని చెప్పేసి చెప్పడానికి బాగుంటుంది అని నేను అంటానమాట. ఎవరన్నా సరే ఒకటే చెప్తా ఆర్టిస్ట్ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి, సో నేను కొత్త ట్రై చేసి మాత్రం కష్టపడండి, అంతేగాని ఎక్కడి నుంచో ఫోన్ చేసి అడిగి మా అబ్బాయిని మా అమ్మాయి పెట్టి రికమెండేషన్స్ తో వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ కష్టపడండి. కష్టపడితే మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. నేనని కాదు, కంపల్సరీ కలాం తల్లి కంపల్సరీ ఇస్తుంది అనమాట. ఓకే అశోక్ గారు, సో ఇవాళ మీతో చిట్ చాట్ లో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇండస్ట్రీలో కొత్త మనుషులు వస్తే ఎట్లా ఉంటది, ఎలా హార్డ్ వర్క్ చేయాలి, ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో నేను కూడా అంటే మీరు అంటే ఎలా అంటే ఇప్పుడు మన ఇద్దరం చిట్ చాట్ అయింది కదా, మీరు ఎలా వచ్చారు ఏంటి అనేది చిన్నది. సో నాకు ఇంట్రెస్ట్ అండి, జర్నలిజం అంటే ఇంట్రెస్ట్. సో అట్లా నా స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జర్నలిజం అంతేనా? అంతే వచ్చాను. కొన్ని ఇచ్చారా దామ్మ ఎక్కువ సీట్లు అని? మీరు ఎలా హార్డ్ వర్క్ చేశారో ప్రతి ఒక్కరికి అంతా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందండి. నేను హార్డ్ వర్క్ చేశాను, నేను ఛానల్స్ లో చేశాను, ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ బిగ్ టీవీలో చేస్తున్నాను. సూపర్. బేసిక్గా ఇక్కడ పిలిచినందుకు నాకు కూడా హ్యాపీ, ఎందుకంటే ఒకడు ఉన్నాడు అని చెప్పేసి. అంటే మనల్ని పిలిచారంటే ఏదో చిన్న మ్యాటర్ని బట్టే కదండి. సో పిలిచినందుకు బేసిక్గా కొన్ని ఛానల్స్ తో పోలిస్తే స్మాల్ టీవీయే, కానీ చాలా విషయాలు బిగ్ టీవీ. సో ఇది కూడా ఇంకా మంచి స్థాయి, ఇంకా మంచి షోలు చేయాలని, మీరు కూడా ఇంకా చాలా మంచి షోలు చేసి మంచి ఇప్పుడు ఎవరైతే పై స్థాయిలో ఉన్న యాంకర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళకన్నా మంచి పేరు తెచ్చుకోవాలని ఈ రత్న భారత రత్న అవ్వాలని కోరుకుంటున్నాను. మీ మ్యారేజ్ ట్రై చేస్తున్నానండి, చేసుకుందాం. ట్రై చేస్తున్నారా? లేదండి, మ్యాచెస్ చూస్తున్నారు, అవుతే చూద్దాం. ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను నా పెళ్ళికి. ఓకే, పిలవట్లేదు నేనే కదా. అశోక్ గారితో ఈ రోజు జరిగిన చిట్ చాట్ మనం చూసాం. మీరు అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు కాల్ చేసి మిమ్మల్ని గుర్తించి అశోక్ అని అనాలని కూడా మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం. అలాగే మీరు ఇప్పుడు చేస్తున్న మూవీస్ కాకుండా ఇంకా మంచి క్యారెక్టర్ రావాలని, మంచి మూవీ ఆపర్చునిటీస్ కూడా ఇంకా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ పిలిచినందుకు బిగ్ టీవీకి, అదేవిధంగా మా యాంకర్ క్యూటీ నాటి మా రత్న గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా యాంకర్ కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలని, మంచి షోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్లో కుదిరితే మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ. బీ హ్యాపీ, బీ స్మైల్. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఇది వాల్టీ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.